వాటర్ మిలన్తో ఒక మంచి రెసిపీ. అలా చూస్తూ ఉంటుంటే ఒక రెసిపీ కనిపించింది. అది మాస్టర్ చెఫ్లో ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇట్స్ నాట్ మై ఓన్ రెసిపీ. ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ రెసిపీ మాస్టర్ చెఫ్లో చేశారు. సో నేను అది ట్రై చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను అన్నమాట. నచ్చితే ఎంజాయ్ చేయండి. కొంచెం వింటే రెసిపీ నేమ్ వాట్ అనిపిస్తుంది. ఏంటంటే ఇట్స్ వాటర్ మిలన్ రైస్. ఫ్రూట్తో రైస్ కూడా చేస్తారా అని నాకు మొన్ననే అర్థమైంది. చూద్దాం, లెట్స్ సీ. టేస్ట్ చూద్దామని నేను ట్రై చేస్తున్నాను. నాకు నచ్చితే మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. మంచి నేమ్ వచ్చింది ఈ రెసిపీకి. ఓకే గాయస్, ఫస్ట్ చాప్ చేసుకొని మిక్సీ పడతాను. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటే బాగుంటుందంట ఫ్లేవర్. చూద్దాం. నేను కూడా అలానే ఓన్లీ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. మిక్సీ పడతాను. ఇది చిన్న మిక్సీ జార్ కాబట్టి కొంచెం కొంచెం వేస్తాను, బయటికి రాకుండా. ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 చిల్లీస్ తీసుకున్నాను. మాస్టర్ షెఫ్లో తను ఇవన్నీ వేయలేదు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందని నా స్టైల్లో ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. అన్నీ ట్రై చేస్తేనే కదా ఏది బాగుందో లేదో అని తెలిసేది మనకి. సమ్మర్లో వాటర్ మిలన్ చాలా మంచిది, చలవ చేస్తుంది. సో రైస్ కూడా అది ఏమేం పెద్ద ఆక్వర్డ్గా ఉండదు నాకు తెలిసి. యూ కెన్ ట్రై. అది జస్ట్ కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. దానికి మనము చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఏమి పెద్ద డామినేట్ చేయదు రైస్ని. లెట్స్ సీ. ఒక స్పూన్ గీ, spices, ఎందుకు గరం అవుతున్నారు? కూల్ కూల్ కూల్. కొంచెం రాక్ సాల్ట్ వేస్తారు, తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి.
లాస్ట్లో చూసి వేసుకోండి. ఫస్ట్ ఎక్కువ వేస్తే లాస్ట్లో కొంచెం తక్కువ. టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్ లైట్గా. 1 గ్లాస్ రైసే కదా నేను తీసుకుంది, అందుకే కొంచెమే వేస్తాను. జస్ట్ కొంచెం లైట్ ఫ్లేవర్ కోసం. చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. చాలు, 1/2 స్పూన్ చాలు. ఆనియన్స్ భలే గట్టిగా క్రంచీగా ఉన్నాయి కదా, బాయిల్ అవుతాయి. సరే, వాటర్ మిలన్ వేస్తున్నాను జ్యూస్. స్టార్టింగ్లో 3 గ్లాసెస్, 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్ అనుకున్నాం కదా, నేను 2.5 వేసాను. సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ 3 or 2, నో ప్రాబ్లం, ఎనీథింగ్ ఈజ్ ఓకే. మరుగుతుంది కదా, వేసేద్దాం. రైస్ వేస్తాం. పిల్లలకి వాటర్ మిలన్ రైస్ అని చెప్పకండి, బీట్రూట్ రైస్ అని చెప్పండి, కనీసం టేస్ట్ అని చూస్తారు. మా పిల్లలు అమ్మో వాటర్ మిలన్ నేను అసలు టచ్ కూడా చేయను అంటున్నారు. కొంచెం రెడ్డిష్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ రైసో లేకపోతే ఏదైనా పింక్ రైసో చెప్పేసి పెట్టండి నచ్చితే. రైస్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి, జస్ట్ అలా. ఇది బాస్మతి కాదు కాబట్టి అంతగా బ్రేక్ అవ్వదు. బాస్మతి అయితే పూర్తిగా అట్లా బ్రేక్ అవుతాం. ఇంకా సిమ్లో పెట్టేసుకుందాం, కొంచెం మీడియం ఫ్లేమ్. రైస్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. చూస్తుంటే మాత్రం బాగుంది, చూద్దాం. ట్రై చేయొచ్చు, మరీ అంత ఏమి చండాలంగా లేదు, చాలా బాగుంది, డిఫరెంట్గా. నైస్. కొంచెం అంత అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్, కొంచెం లైట్గా వాటర్ మిలన్ ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ మిగతా అన్నీ వేసాం కదా. ఆఫ్ చేస్తున్నాను. వావ్, రైస్ రెడీ అయింది. బౌల్లోకి తీసుకుందామా? కొంచెం ఆరితే బాగుంటుంది. చేస్తున్నాను. పంప్కిన్ అను సన్ఫ్లవర్ సీడ్స్.
వాటర్మిలన్ రైస్ ఇస్ రెడీ. వాటర్మిలన్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. చాలా బాగుంది. మిక్స్డ్ ఫ్లేవర్స్ అన్నీ నిజంగా చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. కొంచెం డిఫరెంట్ రెసిపీ కావాలనుకున్న వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు యూ కెన్ ట్రై. రెగ్యులర్గా అయితే లేదు. ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. బాయ్.